హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శిరీష జైపాల్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మనమైతే మన కొత్తింటి కోసం షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. తీసుకోవాల్సినవి అయితే చాలా ఉన్నాయి, బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బడ్జెట్ ఏంటి, కంపల్సరీగా ఏమేమి నీడ్ ఉన్నాయి ఏంటి అనేది మేమైతే ఒకసారి చెక్అవుట్ చేసుకోవాలన్నమాట. అంటే లిస్ట్ చేసుకోవాలి, ఏదైతే కంపల్సరీగా తీసుకోవాలో అవి మాత్రమే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో మేమైతే ప్రస్తుతానికి హైటెక్స్ దగ్గర ఉన్నాము. ఇంకా ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ఆలోచించుకొని ఫస్ట్ అయితే ఐకియాకి వెళ్దాం అనుకున్నాము. కొంచెం ఏమన్నా ఫర్నిచర్ అంటే పెద్దగా ఏం లేదు తీసుకోవాల్సింది, లైక్ రాడ్స్ కానీ ఏమన్నా చూద్దాము, ఏదైనా సెట్స్ లాగా ఏమైనా దొరుకుతాయా అన్నట్టు అనుకున్నాము. ఒక థాట్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఐకియాలో అన్నీ దొరుకుతాయి కాబట్టి మన బడ్జెట్లో ఏమన్నా ఉన్నాయా అనేసి చూడడానికి అయితే వెళ్తున్నాము. హోప్ఫుల్లీ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాము. వీడియో ఎండ్ వరకు అయితే చూస్తూ ఉండండి. సో మీలో ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసినట్టయితే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని నొక్కినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఆల్రెడీ నేను ఒకటి పెట్టాను, ఒకటి 2 వీడియోస్ అయితే పెట్టున్నాను. కంటిన్యూస్గా ఇప్పుడైతే వస్తూ ఉంటాయి. ఒక 6 to 7 వీడియోస్ అయితే ఉన్నాయి హోమ్ సిరీస్కి సంబంధించినవి, అవన్నీ వేస్తాను. సో మీకు కూడా కొంచెం ఐడియా అంటూ ఉంటుంది. కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఆల్రెడీ తీసుకున్నా కూడా రెనోవేట్ చేయాలనుకున్నా, లైక్ ఉంటాయి కదా, కొత్తగా ఏమైనా ఇంట్లో వస్తువులు ఏమైనా చేయించుకోవాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా, సో అవన్నీ నేనైతే చెప్తూ ఉంటాను. ముందు వీడియోస్లో ఆల్రెడీ చేసినవి ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ ఎడిట్ చేసి వేయడానికైతే నాకు టైం పడుతుంది. వేస్తూ ఉన్నాను ఒక్కొక్కటిగా. ఐక్య అనేది ఒక పెద్ద ఏమంటారు మహాసముద్రం లాంటిది. మనం అందులో ఎంత వెతికితే అంత దొరుకుతాయి మనకు కావాల్సినవి. అది అందరికీ తెలిసిందే. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టున్నాను, చాలా ఇయర్స్ అయిపోతుందండి, ఒక 3 years అట్లా అయ్యి ఉంటుంది, 2 years అయినా అయ్యి ఉంటుంది. అప్పుడు ఒకసారి ఒక వీడియో వేస్తున్నాను. చాలా డేస్ అవుతుంది. వెళ్దాము, ఐక్యాలో బాగుంటాయి అని తెలిసిందే కదా. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఒక 25 days 1 month అయ్యి ఉంటుంది. మేమైతే January 1st వెళ్ళినట్టున్నాము ఎగ్జాక్ట్గా. ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉండే, హాలిడే ఉండే అనమాట. సో వెళ్ళిపోయాము. లైక్ ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ కూడా ఏమైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాం అనమాట. ఈ వాజులు అవన్నీ చూసాము, బట్ మన బడ్జెట్లో మేము ప్రస్తుతానికి ఇప్పుడు తీసుకున్న దాంట్లో ఎక్కువగా డెకరేషన్ పెట్టేలాగా షోకేజ్ ఏం పెట్టలేదన్నమాట. బాగా తుడవడం అదంతా ఎక్కువ అయిపోతుంది అనేసి మేము జస్ట్ బేసిక్గా పెట్టించుకున్నాము. బట్ ఇంటికి కంపల్సరీగా కావాల్సిన ఏమైనా ఉన్నాయో చూద్దామని అయితే వెళ్ళామన్నమాట. మెయిన్గా మేము వాచెస్, లైక్ వాల్ క్లాక్స్ కానీ చిన్నవి ఏమన్నా ఉంటే చూద్దామని తిరుగుతూ ఉన్నాం ప్రస్తుతానికైతే. ఇక్కడ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ క్వాలిటీ బాగుంటాయి. ఫస్ట్ వాచెస్ చూసాము, వాటన్నిటిని మనకి మళ్ళీ కింద తీసుకోవాలి కదా, కొన్ని అవసరం ఉన్నాయి. వాటిని అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాం. మెయిన్గా ఇక్కడికి వెళ్ళినప్పుడు మనం ఫొటోస్ తీసుకోవడం అయితే కంపల్సరీ అనమాట. లైక్ ప్రోడక్ట్ది కానీ, మన కార్ పార్కింగ్ చేసినవి అవన్నీ కూడా. కిడ్స్తో షాపింగ్ అంటే అంత ఈజీగా ఏముండదులేండి. చూసిందల్లా అంటే లైక్ అవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కదా, అవన్నీ కావాలంటారు. మా వాడికి ఇక్కడ బెడ్ ల్యాంప్ వాడు చూసుకుంటున్నాడు. కంఫర్టర్స్ చాలా రకాలు ఉన్నాయి, మనకి మంచి సెటప్. యాక్చువల్గా నేను ముందు చూపిస్తాను. నేను ఒక కిచెన్ సెటప్ అయితే చూశాను, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏంటో చూద్దాము. నాకు ఏం కొనాలో ఏంటో, ఇది అవసరమా లేదా అని అంత గజిబిజిగా ఉందన్నమాట. నాకు ఇది బాగా నచ్చింది, సోఫా కమ్ బెడ్. సోఫా లేకుండా జస్ట్ కమ్ బెడ్ తీసుకున్నాం అనుకోండి, కూర్చునేటప్పుడు కూర్చోవచ్చు. ఇంకా నార్మల్ టైంలో మనం మంచిగా రిలాక్స్ అవ్వాలి, పడుకోవాలంటే మంచిగా పడుకోవచ్చు. లేదన్నా ఆఫ్టర్నూన్ అట్లా కొంచెం చిల్ అవ్వడానికి హాల్లోనే బాగుంటుంది. ఇక్కడ మేము అంటే రిఫరెన్స్ కోసం తీసుకుంటున్నాం అనమాట వీడియో. ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంది, ఇది మంచిగా సెట్ అవుతుందా లేదు అనేసి అంటే చూశాను నేను ఫస్ట్. నాకు ఇది బాగా ఇష్టం ఉండే ఇలాంటివి తీసుకోవాలని. కాకపోతే ఇంకా మా ప్లాన్ వేరే ఉంది కాబట్టి ఇంకా తీసుకోలేదు. సెంటర్ టేబుల్స్ అయితే ఒక 1 or 2 అవసరం ఉండే మాకు, అవి కూడా చూసాము. బట్ మాకు ఇంకొంచెం హైట్ ఉండాలి అండ్ ప్యాటర్న్ ఇలా కాదు, వేరేలా ఉండాలి. మేము అనుకున్నట్టు దొరకడం కొంచెం కష్టమే. ఇంకా అవన్నీ చూసి మాకు ఇంట్లో ఆల్రెడీ చేయించుకునే టైం ఉంది. అంటే కార్పెంటర్స్ ఉన్నారు, వుడ్ వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడ వర్కౌట్ అయిపోతే ఇంకా వాళ్ళతోనే చేయించుకుందామని ఫిక్స్ అయిపోయాము.
నేను తక్కువ దిగాను కానీ మా వాళ్ళు ఈసారి ఫోటోలు కొంచెం బాగానే దిగారు వాళ్ళిద్దరూ. ఏదేది బాగుంటుందని. ఇది పైన బాల్కనీలోకి మన సెట్ అవుతుందేమో అనుకున్నాం కానీ అలాంటి అసలు ఇప్పుడు అవసరం లేని ఏమీ కొనొద్దని ఫిక్స్ అయిపోయాము. కొనడం ఓకే బాగానే ఉంటుంది, కొంచెం ఖర్చు అవుతుంది కొంటామనుకోండి. బట్ వాటిని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టము. అది తుడవడం కానీ అవన్నీ అవ్వదు. మెల్లిమెల్లిగా 1 బై 1 సెట్ చేసుకుందామని బేసిక్ కంపల్సరీగా ఇది కావాలి మనకు అన్నది మాత్రమే తీసుకున్నాము. నాకు ఇది ఈ హై చైర్స్ ఉన్నాయి కదా, అవి నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి తీసుకోవాలని ఒక 2. లైక్ మన కౌంటర్ టాప్ కొంచెం ఎక్స్టెన్షన్ చేయించి దానికి పక్కన ఆ పెద్ద చైర్స్ వేసుకుంటే హై చైర్స్ మనకి లైక్ ఫుడ్ సెక్షన్ లాగా అయిపోతుంది కదా, లైవ్ కంటర్ లాగా పెడతాం కదా మనం మామూలుగా వేడివేడిగా అప్పుడే వేసుకొని తినొచ్చు కదా, లైక్ దోశ కానీ చపాతీలు కానీ లైక్ కైండ్ ఆఫ్ డైనింగ్ టేబుల్ లాగా యూస్ చేసుకోవచ్చు అని నేనైతే ఇక్కడ కిచెన్ సెట్ చూస్తున్నాను ఏవైతే బాగుంటాయని. నాకైతే కొంచెం ఎక్కువగానే ప్రైస్ అనిపించింది, అంత ఎగ్జాక్ట్గా ఓకే నాకు ఇది బాగా నచ్చింది అన్నట్టు ఏం లేదు. అండ్ నేను కంటైనర్స్ కూడా చూసాను గ్లాస్వి, ఏమన్నా బాగుంటే తీసుకుందామని. నాకు ఇంట్లో ఉన్న వాటికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే బాగుండు తీసుకుందాం అనుకున్నాను స్క్వేర్ టైప్లో. మళ్ళీ కొత్త ప్యాటర్న్ అంటే నాకు అంతగా ఏం నచ్చలేదన్నమాట. అండ్ ఐకియాలో నాకు కొత్తగా అనిపించింది ఏంటి అంటే అసలు కొత్తగానే ఏం లేదు, కొంచెం చిరాకే అనిపిస్తుంది. తిరిగినా కొద్దీ తిరుగుతూనే ఉంటాము, అసలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నామో ఎక్కడ ఎండ్ అవుతున్నామో ఎట్నుంచి వెళ్తున్నామో ఏమీ తెలియదు. తిరుగుతూనే ఉంటాము. అసలు ఓపికకు మెచ్చుకోవాలి. పిల్లల్ని అయితే బాగా తీసుకురావద్దబ్బా, బాగా ఇబ్బంది పడతారు వాళ్ళు. కొద్దిసేపు అంటే తిరుగుతారు కానీ మరి ఎక్కువసేపు అంటే కష్టం. ఇట్లా అప్పుడప్పుడు రిలాక్స్ అవుతున్నాడు మావాడు బెడ్స్ పైన, కానీ కంఫర్ట్ మాత్రం అసలు రేంజ్లో ఉంది. మంచిగా ఇదే తీసుకెళ్ళి యాజ్ టీస్ పెడితే మాత్రం సెటప్ చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి విడివిడిగా ఇస్తాడు కదా, అన్నీ అసెంబుల్ చేసుకోవడం చాలా కష్టం అబ్బా అసలు. ఇంకా అప్పటికే మాకు లంచ్ టైం అయిపోయింది. సో కొంచెం ఏమైనా తిందామని వచ్చాము. ఇవి కూడా అంతే ఫుల్ రేటు. కానీ ఐకియాకి ఫుడ్ తినడం కోసమే వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది కదా, అంత నిజంగా చెప్తున్నా నా దృష్టిలో అయితే పరమ చెత్తగా ఉంటుంది, అస్సలు బాగోదు. ఏమంటే ఏం కూడా బాగోదు, మనం అస్సలు తినలేము. ఏదో కొంచెం బయట ఫుడ్ అలవాటైన వాళ్ళు, ఇంగ్లీష్ ఫుడ్ అలవాటైన వాళ్ళు, నార్త్ ఫుడ్ ఉంటుంది కదా కొంచెం చప్పచప్పగా, వాళ్ళైతే తినగలుగుతారు. కానీ మా లాంటి వాళ్ళైతే అస్సలు తినలేము. ఏదో ఇంకా కంపల్సరీ అన్నట్టు మేము కొంచెం తిన్నాము. ఇంకా దాని పక్కనే కూడా ఉంటుంది మళ్ళీ. ఇంకోటి ఏంటి అంటే మీకు బెనిఫిట్ ఇక్కడ చెప్తాను. వెళ్ళగానే మీ కిడ్స్ని ప్లే ఏరియా ఉంటుంది, అందులో డ్రాప్ చేసేయండి బెటరు. హైట్ని బట్టి, మెయిన్గా హైట్ని బట్టి తీసుకుంటారనమాట. మా వాడి హైట్కి ఎగ్జాక్ట్గా సరిపోయింది. బట్ ఫామ్స్ అదంతా ఫిల్ చేయాలి, పక్కనే మనకు స్క్రీన్ ఉంటుంది అదంతా ఫిల్ చేయాలి. మన ఆధార్ నెంబరు, పిల్లలది ఎంట్రీ, అవన్నీ ఎంట్రీ చేయాలన్నమాట. నాకు అదంతా టైం వేస్ట్ అనిపించింది. మా వాడు కొంచెం పెద్దోడే కాబట్టి తిరుగుతాడనిపించింది నాకు. సో ఇంకా నేను తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ మాది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద షాపింగ్ అయిపోయింది. ఇంకొక 1 అవర్ అంతే ఉంటాము, 2 అవర్స్ అంతకంటే ఎక్కువగా ఉండము. ఇంకా సర్లే ఈ మాత్రం దానికి మళ్ళీ అక్కడ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఇంకా నేను వచ్చేసాను అనమాట. ఇది ఫుడ్ కౌంటర్ నుంచి పక్కకు వచ్చిన తర్వాత ఇంకా మిర్రర్స్, గ్లాస్ ప్లేట్స్, లైక్ పింగాణి ప్లేట్లు, బౌల్స్ అవన్నీ ఉండేను. మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఆల్రెడీ నేను పెద్ద మిర్రర్ పెట్టించుకున్నాను కాబట్టి మిర్రర్ మీద నాకేం లేదు. చిన్నవి వాష్ బేసిన్ దగ్గర పెట్టించుకోవడానికి తీసుకుందాం అనుకున్నా, బట్ అంత సైజు నాకు ఓకే అనిపించలేదు అనమాట. ఇంకా నేను వేరే చూస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎన్ని రకాలంటే అయ్యా బాబోయ్ అస్సలు చెప్పడానికి లేదనమాట. ఇవి ఒకసారి దుమ్ము పట్టినా కూడా మనం జస్ట్ నార్మల్గా వాష్ చేసుకుంటే మంచిగా నీట్గా అయిపోతాయి అనమాట. ఎన్ని రకాలు అసలు డిఫరెంట్గా చూస్తూ ఉంటే అదంతా బాగా అనిపిస్తుంది. పాండా అంటే మనకి సాఫ్ట్ టాయ్స్ కూడా చాలా ఉన్నాయి. మా వాడైతే ఈ యొక్క పాండా తీసుకున్నాడు, ఇంకా ఏవి తీసుకోవద్దని చెప్పా. సో ఇది ఒక్కదానికే ఫిక్స్ అయిపోయాడు వాడు ఫైనల్గా.
ఐకియాకి ఏమీ కొనకుండా జస్ట్ టైంపాస్ చేయడానికి కూడా ఒక రోజంతా టైంపాస్ చేయడానికి ఒక 4-5 అవర్స్ అట్లా మంచిగా చిల్ అయ్యి ఫొటోస్ దిగడానికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒకసారి మీరు చూడండి, అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా అస్సలు విషయానికి వస్తే ఏంటంటే మన ఓన్ బిల్లింగ్ ఉంటుంది. ఇది మాత్రం పక్కా మనమే చేసుకోవాలి, లేదు మాకు రాదు అంటే అసలు అక్కడ ఏమి ఉండదు అనమాట. ఇంతకుముందు వాళ్ళే బిల్ చేసేవాళ్ళు, ఇప్పుడు చెయ్యట్లేదు, మనం ఓల్డ్ బిల్లింగ్ చేసుకోవాలి. ఎట్లా ఏంటి అని చూసేలోపు మావాడు చేస్తూనే ఉన్నాడు ఫట్టామని. పిల్లలకి ఇప్పుడు అన్నీ తెలిసిపోతాయి కదా, ఎన్ని వస్తువులు కొన్నా అన్నీ మనమే సపరేట్ మనకి స్క్రీన్స్ అవి ఉంటాయి, సిస్టమ్స్. వాటి దగ్గర మనము స్కాన్ చేసేసుకొని ఇంకా బిల్ చేసుకోవడమే. డైరెక్ట్ యాస్టీస్ మొత్తం మనకు వాళ్ళు ఆపరేట్ చేస్తే ఎలా వస్తుంది సేమ్ అదంతా మనమే చేసుకోవాలన్నమాట. నాకైతే పెద్దగా ఐడియా లేదు, ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడడం కూడా. అయితే ఐకియాలో ఇంతకుముందు వెళ్ళినప్పుడు మాన్యువల్గా అంటే వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడైతే మనమే చేసుకోవాల్సి వచ్చింది. మేమైతే బిల్లింగ్ చేసుకున్నాం. చిన్నవి ట్రే, వాచెస్, లైక్ ప్లేట్స్ అవన్నీ తీసుకున్నాము. ఆ పక్కనే ఒక ఐస్ క్రీమ్ కౌంటర్ ఏదో ఉంటే తీసుకుని వచ్చేసాం అనమాట బయటికి. ఐస్ క్రీమ్స్ మాత్రం చాలా తక్కువ. ఇంకా బై ఐకియా. మొత్తానికైతే కొన్ని కావాల్సినవి అవసరమన్నా లేకపోయినా కొన్ని తీసుకున్నాం అనుకోండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అవి నేను ముందు వీడియోస్లో చూపిస్తాను ఏం తీసుకున్నా ఏంటి అనేది. అండ్ హోప్ ఐకియా వీడియో అయితే ఇంతవరకే అనమాట. మేము ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికి అరౌండ్ ఒక 5-5:30 అట్లా అయింది. మార్నింగ్ ఎప్పుడో 11కి అంతా వెళ్ళినాము. జనవరి 1 కదా, టెంపుల్కి వెళ్ళేసి అటు నుంచి అట్టే వెళ్ళిపోయాం అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయాం ఈరోజు అయితే, మరీ టూ మచ్గా. హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.